మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం, కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయన్న అధికారులు. సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. బీఏసీకి హాజరు కాని వైసీపీ. రేపు ఎల్లుండి అసెంబ్లీకి వైసీపీ దూరం. విభజనతో ఏపీకి నష్టం జరిగింది. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 2019 నుంచి అన్ని రంగాలు నష్టపోయాయి. వైసీపీ ప్రతీకార రాజకీయ చర్యలకు పాల్పడింది. ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్న గవర్నర్. నల్ల కండువాలతో అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు. శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకున్నా ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత. 317 జియోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. మంత్రి దామోదర అధ్యక్షతన సమావేశం. హాజరైన పొన్నం, శ్రీధర్ బాబు. కోనసీమ కలెక్టర్ ఆఫీసును ముట్టడించిన రైతులు. ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్. అడ్డుకున్న అధికారులతో వాగ్వాదం. వేలేరుపాడులో ఏలూరు కలెక్టర్ పర్యటన. ముంపు ప్రజల పరిస్థితులపై ఆరా. పునరావాస కేంద్రంలో సౌకర్యాల పరిశీలన. అశ్వారావుపేటలో పొంగులేటి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి. 47 అడుగులకు చేరిన నీటి మట్టం. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. భారీ వర్షంతో రామప్ప దేవాలయంలో లీకేజ్. ఆలయ పైకప్పు నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ ఫోకస్. ఇవాళ మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ భేటీ. హాజరు కానున్న మంత్రి ఉత్తమ్, అధికారులు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల ఎండీఎంఏ సీజ్. 2 ముఠా సభ్యుల అరెస్ట్. టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయమన్న టీడీపీ ఎంపీలు. కుప్పం పిఎస్ లో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున. విచారించిన సిఐ జీటీ నాయుడు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు. 24 గంటల్లో కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఆందోళనకు దిగుతాం. స్మితా సబర్వాల్ కు బాలలత డెడ్లైన్. ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ. ప్రియాంక గాంధీని కలిసిన సీఎం. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో భేటీ. రాజౌరిలో ఆర్మీ సర్చ్ ఆపరేషన్. భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు. జవాన్ కు గాయాలు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుతాం. 2047 నాటికి వికసిత్ భారత్ గా తీర్చిదిద్దుతాం. సవాళ్లను ఎదుర్కొంటూ సాగుతున్నామన్న ప్రధాని. ఎగ్జామ్ పేపర్ లీకేజ్ తీవ్రమైన సమస్య. విద్యార్థులు ఆందోళనల్లో ఉన్నారు. నీట్ పై లోక్సభలో రాహుల్ కామెంట్స్. నీట్ ను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చింది. పేపర్ లీక్ పై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. విపక్షాలకు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్.